జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్ద తండా కే గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా తరుణ్ నాయక్ బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే తండాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. చదువుకున్న వ్యక్తిగా, విద్యావంతునిగా గ్రామంలోని సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వద్దకు వెళ్లి అధిక మొత్తంలో నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఓటర్లు మద్యానికి, డబ్బుకు లొంగకుండా నిస్వార్థంగా ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. గూగుల్లో తరుణ్ నాయక్, మా ఊరు వచ్చేసి కొండాపురం పెద్ద తండాకే, మండలం పాలకుర్తి, జిల్లా జనగామ. ముందుగా పెద్ద తండాకే ప్రజలకి నా యొక్క ఈరోజు నేను పెద్ద తండాకేకు స్వతంత్ర అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా యొక్క ఈ అవకాశాన్ని అందరూ ఇప్పుడు అందరికి వచ్చింది, యువతకు అందరికి వచ్చింది. ఈ యొక్క అవకాశం నాకు ఒక్కరికే కాదు, ఇప్పుడు నాకు ఒక్కరికి వచ్చినట్టు అయితే మన ఊరు మొత్తానికి వచ్చినట్టే. ఈ యువత కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ నేను పెద్ద తండాకేకు అభివృద్ధి పదంలో నడిపియాలని, అలాగే మన పాలకుర్తి మండలంలో మన పెద్ద తండాకే గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, అలాగే మనకు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. గతంలో 10 సంవత్సరాలు చూసుకుంటే ఏ యొక్క అభివృద్ధి పని కూడా కాలేదు. ఎందుకంటే మన గత పాలకుల వ్యవస్థ ఎట్లుండే అంటే ఒక రాజుల కాలం మన రాజ్యాన్ని ఏలినట్టు చాలా దోపిడికి పాలై అంత దోసుకు తిన్నారు. ఇదొక గమనించి ఇప్పుడు నేను యువతగా ముందుకొచ్చిన ఈ పెద్ద తండాకేకు నేను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నాది. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ, మా అమ్మ నాన్నల నుంచి పనిచేస్తూ, నేను కూడా పనిచేసిన గత 10 సంవత్సరాల నుండి నేను కూడా పనిచేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కోసం చిన్నప్పటి నుంచే కష్టపడుతున్నా. అయినా నాకు టికెట్ దక్కకపోవడంతో, ఇవ్వకపోవడంతో నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్కి చాలామంది అడ్డుకున్నారు. గతంలో చేసిన వ్యక్తులు కూడా ఇప్పుడు మనకు పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు వాళ్ళకు వేరే వాళ్ళకి ఇచ్చి నాకు ఒక అవకాశాన్ని ఇవ్వకుండా, యువతకు ముందుకు రాకుండా చూడడానికి అడ్డుకున్న చాలామంది ఈ పెద్ద తండాకేలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా గమనించి నాకు ఈ యువతకు అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను స్వతంత్రంగా వేసుకున్నా కాబట్టి నేను ఒక చదువుకున్న యువతను, నేను అన్నీ చేయగలుగుతా. మనకు ఇప్పుడు ఇక్కడనే కాదు, ఒక ఎమ్మెల్యే కూడా యువత ఉన్నారు. ఆ యువతకు ఎమ్మెల్యే ఒక యువతగా నాకు ఒక టికెట్ ఇస్తే బాగుండేది, కాకపోతే ఇవ్వలేదు. మేడం దృష్టికి కూడా తీసుకెళ్ళలేదో ఇది నాకు తెలియదు. అధిష్టానం నుంచి నాకు ఫోన్ చేసిన వెంటనే కూడా నేను రెస్పాండ్ అయ్యి నేను అన్ని పనులు ఇప్పుడు నాకు ఇవ్వాలని ఒక అవకాశం ఇవ్వండి, నేను చేసి చూపిస్తా, ఒక యువతగా చేసి చూపిస్తా అని కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ వాళ్ళు మాట వినకుండా ఇవ్వలేదు. సరే, ఈ చిన్న పిల్లగాడు కదా, ఏం చేస్తారు, 23 ఏళ్ళకే ఏం చేస్తాడని ఒక లక్ష్యంతో వాళ్ళు డబ్బున్న వాళ్ళే రాజకీయం చేయగలుగుతారట. ఇదొక్క రాజ్యాంగంలో ఉందా, మరి ఎక్కడైనా ఉందా? ఇది రాజ్యాంగంలో అనుసరించి ఎవరైనా పెట్టారా? ఇది ఒకవేళ నాకు ఎవరైనా రాజ్యాంగంలో ఉంటే ఈ యొక్క అవకాశాన్ని సరే నేను వాళ్ళకే చేసేస్తా. ఇది ఎక్కడైనా ఉంటే మాత్రం న్యాయం చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన పెద్ద తండాకేలో చాలా పనులు ఉన్నాయి. అక్కడ డ్రైనేజ్ లేదు. నా ఇంటి ముందే ఒక డ్రైనేజ్ కూడా లేదు. గత 10 సంవత్సరాల నుండి చెప్పిన నేను, రోడ్డు మీద నీళ్ళు వెళ్తుంది, ఇది హైవే రోడ్డు, 2-వే రోడ్డు, అందుకే ఇది ఒక డ్రైనేజ్ ఉండాలనే లక్ష్యంతో కూడా నేను చాలా కొట్లాడినా. ఆ డ్రైనేజ్ కూడా లేదు ఇంతవరకు. ఈ మన వీధి లైట్లు కూడా లేవు. ఈ సీసీ రోడ్డు గతంలో ఎవరు చేయలేదు. అయినా కానీ ముందుండి నేను కాంగ్రెస్ పార్టీలో ముందుండి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాగా నేను చేసి రోడ్డు కూడా వేపించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ తండవాసులు త్రాగే నీరు కూడా నా పొలంలో బోరు ఉంది. ఆ బోరు కూడా నీటి సదుపాయం నేను కల్పించిన. నా ఇంటి ముందు కూడా ఒక బోరు ఉంది. దానికి కూడా గవర్నమెంట్కి రాసిస్తా అని కూడా నేను హామీలు ఇవ్వడం జరిగింది. కొన్ని మేనిఫెస్టోలో కొన్ని ఇవ్వడం కూడా జరిగింది. ఆ మేనిఫెస్టో చాలామంది యువకులు గ్రూప్లో పెట్టడం జరిగింది. ఏమందంటే మనకు గ్రూప్లో నేను పెట్టాను, ఆ పోస్ట్ పెడితే
వాళ్ళు ఏమన్నారు, రెస్పాండ్ అయ్యి గుడ్ మెసేజ్ బాగానే పెట్టారు. ఇవన్నీ చేయగలుగుతా, నేను గ్రంథాలయం కట్టిస్తా, నేను ఒక స్కూల్కి టాయిలెట్స్ లేవు, ఆ టాయిలెట్స్ కూడా కట్టిస్తా, మరి ఇంకెన్నో డెవలప్మెంట్ చాలా ఉంది. గ్రామ పంచాయతీ లేదు ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి. మన పాలకుర్తి మండలంలో ఇది పెద్ద తండాకే ఒక పెద్ద తండ 1200 ఓటర్స్ ఇక్కడ. అయితే ఈ తండాలో ఒక గ్రామ పంచాయతీ కట్టని పరిస్థితి ఉంది. ఇది ఒక చైర్మన్, ఒక మన పాలకుర్తి ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ఊరు ఉండగా కూడా ఒక్క డెవలప్మెంట్ అనేది జరగలేదు, ఇప్పటి వరకు జరగలేదు. నేనే ముందుండి చాలా సహాయ సహకారాలు అందించుకొని మేడం గారికి, ఎమ్మెల్యే గారికి తోడుగా నేను చాలా కష్టపడ్డా. అయినా కానీ పార్టీ ఫలితం నాకు దక్కలేదు. చాలా నేను బాధపడుతున్న, పార్టీ టికెట్ దక్కలేదని. ఆశావాహులు చాలామంది ఉన్నారు, చాలామంది నేనుంటా అని అన్నారు. అయినా కానీ నేను ఉంటా, ఒక యువతగా ఉంటానంటే కూడా ఒక యువతకు ముందుకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటికీ కూడా నైట్లో మందుకు లేకపోతే చికెన్ ఏదో పైసలంట అవి ఇవి అన్నీ చాలా బానిసైతురు ప్రజలు. ఒకసారి గమనించి ఈ యొక్క నాకు మీ యొక్క విలువైన ఓటును సద్వినియోగం చేసుకొని నాకు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, అలాగే పెద్ద తండాలో మనకు ఇప్పటికీ జరిగేది ఒకటే, పైసలు తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేయండి దయచేసి చెప్తున్నా. ఎందుకంటే ఒక యువతగా ముందుకు వచ్చిన యువతను ప్రోత్సహించండి, యువతకు ముందుకు తీసుకెళ్ళండి. యువతకు ఒక యువత వచ్చిందంటే ఒక యువతనే ముందు తీసుకెళ్ళాలి ఫస్ట్. వాళ్ళు ఇప్పుడు కాలం మన బిఫోర్ అంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళకు చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కాబట్టి పైసలకో లేకపోతే మందుకో దానికో దీనికో బానిస అవుతుర్రు. మీరు కూడా అలా కావద్దని నా యొక్క మనవి. 2 చేతులు జోడించి కూడా చెప్తున్నా, 2 చేతులు జోడించి చెప్తున్నా. మీ గ్రూప్లలో పెట్టారు వాళ్ళు కంటెంట్ ఏం పెట్టారు తెలుసా, మన యూత్లు, మీరు యూత్ ఉండండి, అరే ఇది గ్రేట్ మెసేజ్, మంచి మెసేజ్ ఉంది ఇది అని చెప్పారు. మళ్ళీ నైట్కి హైదరాబాద్కి వెళ్ళి వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకేదో మిస్బిహేవ్ చేసి వాళ్ళకేదో మందు, వాళ్ళకేమో చికెన్ అంట, బిర్యానీ అంట అవి పెట్టించి మళ్ళీ వాళ్ళకు నా దిక్కు ఉండకుండా యువతకు ప్రోత్సహించకుండా చేశారు వాళ్ళు. ఇది ఇమ్మీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవాలి. పెద్ద తండాకేలో ఇది ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. నేను పెట్టిన మేనిఫెస్టోలు, ఆ మెసేజ్లు అవన్నీ మీకు చూపిస్తాను, మీడియా ముందే చూపిస్తాను, అవన్నీ చూపిస్తాను. ఒకవేళ ఇది నేను చూపించకుండా ఇది ఒక ప్రూఫ్ లేకుంటే మీరు దేనికైనా సిద్ధం నేను. ఎందుకంటే తండా కోసం అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నేను పెద్ద తండాకేలో ఒక సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. ఈ యొక్క చిన్న అవకాశం ఇవ్వండి, నేను చేసి చూపెడతా, ఏది చేయాలన్నా నేను చేసి చూపెడతా. ఒక చదువుకున్న యువతగా మీకు 2 చేతులు నమస్కరించి నేను జోడి చెప్తున్నాను. ఇది యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్ద తండాకే ప్రజలకు అలాగే మీడియా మిత్రులకు చాలా ధన్యవాదాలు.